కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాల ప్రవాహంలో 11 ఏళ్ళు పెద్ద ప్రమాణం ఏం కాదు. కానీ తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎదురెదుతూ కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించడం మాత్రం ఖచ్చితంగా చరిత్రే. 100% విజయాలతోటి ప్రతి చోట పోటీ చేసిన చోట విజయం సాధిస్తూ జనసేన సృష్టించినటువంటి ప్రభంజనం ఇండియన్ పాలిటిక్స్లోని ఒక రికార్డు. అటువంటి రికార్డును సాధించినటువంటి జనసేన ఇప్పుడు 12వ ఏట అడుగు పెడుతోంది. అలుపెరగని పోరాటంతో, వెనుతిరగని స్థైర్యంతో ఆ పార్టీ సాధించినటువంటి ప్రస్థానము, సాగించినటువంటి ప్రయాణము రాజకీయాల్లోనే ఇప్పుడు చూస్తే కనుక ఒక ముందడుగ్గా ఆ పార్టీ ప్రస్థానంలో మజిలీగా మనం చెప్పుకోవాలి. కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ఎస్, ఇది నిజం. వ్యక్తికైనా వ్యవస్థకైనా ఎన్ని ఓటములు చవిచూశామన్నది ముఖ్యం కాదు. ఓటమినే ధిక్కరించి ఎన్నిసార్లు నిలబడి గెలిచామన్నదే విజయం. ఒక పార్టీగా జనసేన నేర్చుకున్న పాఠం, తెలుగు జనావళికి అందించిన సందేశం, కనుచూపు మేరలో కనిపించని గమ్యం, కఠినమైన మార్గం, బలమైన ప్రత్యర్థులు, విమర్శల తూటాలు, ఆరోపణల అస్త్రాలు, ఆర్థిక దిగ్బంధాలు, అణచివేతలు. అయినా తిట్టుకుంటూ కూర్చోలేదు. అన్నింటినీ తట్టుకుని దేశ రాజకీయ ఇతిహాసంలో ఒక కొత్త చరిత్రను రాసుకుంది జనసేన. తమ 11 ఏళ్ల ప్రస్థానంలో ఉత్థాన పతనాలు, పడిలేచిన ఘట్టాలు, కోకొల్లలు. రాజకీయం పూల కిరీటం కాదు, ముళ్లబాట. ఒడిసి పట్టుకుని నడిచిన వాడి మెడలోనే పూలహారం పడుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ మెలకువలు వంట పట్టించుకున్నాడు. రాజకీయ చాణక్యాన్ని అలవోకగా అలవరుచుకున్నాడు. 10 ఏళ్ల పోరాటం తరువాత ఫలితాన్ని అందిపుచ్చుకున్నాడు. పరాజితుడు విజేతగా పరిణామం చెందే క్రమంలో ప్రతి ఘడియా ఉద్విగ్న భరితమే, ప్రతి సంఘటన ఉత్కంఠత రేకెత్తించేదే. అందుకే ఒక పార్టీగా జనసేన గమనం పొలిటికల్ స్టడీస్లో తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన లెసన్. అలుపెరుగని పోరాటం, పడిలేచిన కెరటం, ఏ జర్నీ ఆఫ్ జనసేన. ప్రాంతీయతను విస్మరించని జాతీయత తన సిద్ధాంతం అంటూ పార్టీ వ్యవస్థాపన రోజునే ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఏ ప్రాంతీయ పార్టీ చేయని ఒక సాహసం ఇది రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడి. ఆ దిశలోనే నేషనల్ పాలిటిక్స్ వైపు ప్రస్తుతం జనసేన అడుగులు పడుతూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో అధినేతను, సంస్థను విడదీసి చూడలేం. నాయకుడి ఆశయాలు, ఆలోచనలు, ఆదర్శాలు, సిద్ధాంతాల నుంచే పార్టీ పుట్టుకుని వస్తుంది. అధినేత నడవడికే కార్యాచరణగా రూపుదాలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలన్న మిషన్ నుంచే పవన్ విజన్ రూపుదాల్చింది. అంతకుముందే విఫలమైన మెగాస్టార్ ప్రజారాజ్యం ప్రయోగం, ప్రజల మధ్య అంతరాలు సృష్టించిన రాష్ట్ర విభజన, సుదీర్ఘమైన అనుభవమున్న తెలుగుదేశం పార్టీ, సానుభూతి పవనాలతో ప్రజలపై సెంటిమెంటు ప్రయోగిస్తున్న వైఎస్ఆర్సీపీ, ఇలా ఎటు చూసినా అననుకూల వాతావరణమే. అయినా ఈ ప్రతికూల పరిస్థితులకు తాను సన్నద్ధంగా ఉన్నానని బహిరంగపరుస్తూనే 2014 మార్చి 14వ తేదీన తమ పార్టీని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అప్పటికతడు మెగా నటుడు, పవర్ స్టార్. అశేషాభిమాన సంద్రం ఆయన సొంతం. నాయకుడు కావాలనుకున్నాడు, ప్రజాసేవకుడై నిలవాలనుకున్నాడు, ప్రతి అడుగు ప్రజల కోసమే నడవాలనుకున్నాడు. వెండితెర వెలుగుల నుంచి ప్రజాజీవితపు వేల్పు కావాలని కలగన్నాడు. కష్టాలు, నష్టాలు అన్నింటికీ సిద్ధమయ్యాడు.
దుర్గమమే కావచ్చును నే నడిచే స్వర్గానికి మార్గం, పొంచి ఉండునేమో పన్నాగాలు పరిహాసాలు, నా అదృష్ట నౌకకు నేనే నావికుడను, నా అంతరాత్మకు నేనే నాయకుడను అంటూ శపథం పూనాడు. చీల్చుకు వస్తున్న నన్ను కమ్ముకున్న చీకటి రాత్రిని, దిగ్దిగంతాలు పరుచుకున్న గాఢాంధకారాన్ని అంటూ తనను తానే చైతన్యపరుచుకుంటూ జనసేనాని రాజకీయ క్షేత్రంలో తొలి అడుగు వేశాడు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల గెలుపు, సీట్లు సాధించడం అదంతా రాజకీయం. కానీ పుత్రోత్సాహం తండ్రికి అన్నట్లుగా సినీ రాజకీయ రంగాల్లో తొలి అడుగులు వేయించిన మెగాస్టార్ చిరంజీవినే మురిపించి మెప్పించి జై జనసేన అనిపించడము పవన్ కళ్యాణ్కి లభించిన అత్యంత సంతృప్తినిచ్చినటువంటి వ్యక్తిగత విజయం. 10 ఏళ్ల పాటు ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో లేకుండా, తన సిద్ధాంతాలతో ఎక్కడా రాజీ పడకుండా అస్తిత్వాన్ని నిలుపుకుంటూ కొనసాగడమంటే అదొక సాహసం, అద్భుతం. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ ప్రతీకారాత్మక దాడులు, మానసికంగా నైతికంగా దెబ్బతీసే కుట్రలను తట్టుకుంటూ ముందుకెళ్లడం మనోధైర్యంతో కూడిన గొప్ప ప్రయాణం. సినీ రంగంలో తనకు లభించే పారితోషికాన్ని పార్టీ నిర్వహణకు వెచ్చిస్తూ, ప్రజాక్షేత్రానికే మిగిలిన సమయాన్నంతా కేటాయిస్తూ అలుపెరగని పోరాటం చేశాడు పవన్ కళ్యాణ్. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యముంది అంటూ తనలో తానే స్థైర్యం నింపుకున్నాడు. తెరపై కనిపిస్తే చాలు కాసుల వర్షం కురిపించే అభిమానగణం, గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు ఇంటి ముందు క్యూ కట్టే నిర్మాతలు, ఆకాశ హర్మియాల్లో బస, విలాసవంతమైన జీవితం వద్దనుకున్నాడు. రోడ్డు పక్కన పడుకున్నాడు, చీలగట్లపైనే భోజనం చేశాడు. ఎందుకీ కష్టాలు, మళ్లీ సినిమాలకొచ్చేయి అన్న పిలుపులకు కొదవలేదు. అధికారం వస్తుందో లేదో తెలియదు, ఎందుకీ ఆరాటం పోరాటం అన్న హెచ్చరికలను ఖాతరు చేయలేదు. సినిమా కోసం నేనెప్పుడూ కలగనలేదు, దేశం కోసం కలగన్నాను, దేశంలో ఉన్న ప్రజల కోసం కలగన్నాను అంటూ హితైషుల మాటలను కూడా తిప్పికొట్టాడు. ప్రజాసేవకు అధికారం ఒక సాధన మాత్రమే, వారికి చేరువ కావడమే తన ప్రయాణమని తేల్చి చెప్పేశాడు. పాలిటిక్స్ పూలబాట కాదు, నిప్పుల నడక అని తెలిసే రంగుల ప్రపంచం నుంచి రాజకీయంలోకొచ్చేశానని చెప్పకనే చెప్పేశాడు. ప్రశ్న 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 కేవలం విజ్ఞానానికే కాదు, రాజకీయాల్లో జవాబుదారీతనానికి అదే ఆధారం. ప్రశ్నించడమే తన పొలిటికల్ ఎజెండాలో మొదటి అంశం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అవినీతి అక్రమాలపై సంధించేటటువంటి సమరాస్త్రం ప్రశ్న అని చెప్పాడు. కేవలం ప్రత్యర్థులపైనే కాదు, తన సొంత మిత్రులపైన కూడా ప్రశ్నల శరపరంపర సంధించాడు పవన్ కళ్యాణ్. ప్రశ్న నుంచే పార్టీ పుట్టింది. పాలిటిక్స్ అంటే ప్రశ్నించడమే అని నేర్పింది జనసేన. అవినీతి కాంట్రాక్టులు, అధికార దర్పాలు, మైనింగ్ అక్రమాలు, ప్రకృతి వనరుల దోపిడీలు, వీటన్నింటిపైన గళమెత్తి ప్రశ్నించడమే తన పంథాగా వాటిని చెప్పారు జనసేనాని. ప్రశ్నిస్తూనే ఉంటానన్నాడు తన 11 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో. టీడీపీ బీజేపీలకి మిత్రపక్షంగా ఉన్నా ప్రశ్నించాడు. పారదర్శకత ఏది, ఉద్దానం కిడ్నీ బాధితుల సంగతేమిటి, ఇసుక అక్రమ తవ్వకాల మాటేమిటి అంటూ తొలి దశలోనే తెలుగుదేశాన్ని నిలదీశాడు. పాచిపోయిన లడ్డూలనిచ్చి ప్రత్యేక హోదాను పక్కన పెడతారా అంటూ బీజేపీపై కూడా గర్జించాడు. ఇక అధికార వైసీపీపై నిప్పులే కురిపించాడు. గంజాయి సాగు, అమ్మాయిల అక్రమ రవాణా, వాలంటీర్ల దుశ్చర్యలు, పాలకుల పర్సంటేజీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ప్రశ్నించడంలో తనాపరా భేదం లేదని చాటి చెప్పాడు. పవన్ అంటే సూటిగా ధాటిగా ఎక్కుపెట్టే ప్రశ్నల యంత్రం. పార్టీని తమతో కలిపేయమని వచ్చిన పదవుల ఆఫర్లు, ప్రలోభాలు ఒక్కటా రెండా? సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుపాను ఒకడికి చిత్తమనడం ఎరుగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. నేనంతా కలిపి పిడికెడు మట్టే కావచ్చు, కాని మనమంతా కలిసి చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది అంటూ ప్రజాక్షేత్రంలోనే తన వైఖరిని ప్రకటించాడు. ఎన్ని సమస్యలొచ్చినా, సంక్షోభాలు తలెత్తినా తన పార్టీ నిలబడుతుంది, కనబడుతుంది అని తేల్చి చెప్పేశాడు. సనాతనం అంటూ తన సైద్ధాంతిక భావజాలంపై చేసినటువంటి ప్రకటన
పవన్ కళ్యాణ్ను నేషనల్ హీరోని చేసింది. దక్షిణాది నాయకులను పెద్దగా పట్టించుకొని జాతీయ మీడియా పవన్ని ఆకాశానికి ఎత్తేసింది. అతని ప్రతి అడుగును పట్టి చూపిస్తూ పదే పదే ప్రదర్శించింది. ద రైజింగ్ సదరన్ పొలిటికల్ స్టార్ అంటూ పట్టాభిషేకం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతము ఆంధీ అంటూ రానున్న రాజకీయ తుఫాన్ను పసిగట్టి ముందుగానే ప్రకటించేశారు. రాజకీయ సిద్ధాంతాల విషయంలో చాలా స్పష్టమైన వైఖరి తీసుకోవడం పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ అని చెప్పాలి. చాలా విషయాల్లో మిత్రులైనప్పటికీ తెలుగుదేశం బీజేపీలతో విభేదించిన సందర్భాలు అనేకమున్నాయి. రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా వంటి విషయాల్లో టీడీపీ బీజేపీలపైన జనసేనాని పోరాటం చేశారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, సప్త ప్రాతిపదికలుగా పార్టీని నిర్వచించారు పవన్ కళ్యాణ్. ఐడియాలజీ పరంగానూ పోరాట విషయాల్లోనూ రెండు పార్టీలు మాత్రం జనసేనకు ప్రధాన ప్రత్యర్థులుగా తొలినాటి నుంచి కనిపిస్తాయి. రాష్ట్ర విభజన సందర్భంగా రెండు ప్రాంతాలకే సమన్యాయం చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం న్యాయం చేస్తుంది అనేది పవన్ తొలి ప్రశ్న. అదే అంశంగా పోరాటం ప్రారంభించాడు. కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ అనేది పవన్ మొట్టమొదటి ఎన్నికల స్లోగన్. అవినీతిలో కూరుకుపోయి ఆస్తులను సంపాదించి అధికారంతో వాటిని కాపాడుకోవాలి అనుకుంటున్న వైసీపీపై నిరంతర పోరాటం జనసేన పొలిటికల్ ఎజెండాలో మరో ముఖ్య కార్యాచరణ. ఈ రెండు పార్టీలతోనూ ఎక్కడా రాజీపడని ధోరణి కనబరుస్తూ వచ్చారు. కాంగ్రెస్ను సైద్ధాంతికంగా ప్రత్యర్థిగా, వైసీపీని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విరోధిగా అభివర్ణిస్తోంది జనసేన. సంక్షోభాన్ని సవాల్గా తీసుకోవడము, ఆపదని అవకాశంగా మలుచుకోవడం తెలివైన రాజకీయ నాయకులు అనుసరించేటటువంటి ఎత్తుగడ. రాష్ట్రం కష్టాల్లో ఉంది అంటూ చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కూటమికి సమర శంఖారావం పూరించాడు. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చేశాడు. పొలిటికల్ గేమ్ చేంజర్గా నిలిచాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జనసేన తీవ్రమైన అణచివేతల్ని ఎదుర్కొంది. వ్యక్తిగతంగా పవన్ ని టార్గెట్ చేయటమే కాకుండా జనసేన రాజకీయ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. పవన్ ను సామాజిక వర్గం నుంచి వేరు చేయడానికి అదే వర్గానికి చెందిన నాయకులను ఉసిగొల్పి జనసేనానిని నష్టపరచాలని చూశారు. పార్టీగా జనసేన, నాయకుడిగా పవన్ కళ్యాణ్ రాటుదేలడానికి ప్రత్యర్థుల ఈ ప్రయత్నాలే ఒక రకంగా దోహదం చేశాయని చెప్పాలి. పవన్ తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి, బీజేపీ, తెలుగుదేశంతో కూటమి కట్టడానికి వైసీపీ చేపట్టిన ప్రతీకార చర్యలను కూడా ఒక కారణమని చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చాలా తీవ్రమైన విమర్శలు చేయడమే కాదు, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు అంటూ శపథం చేశాడు పవన్. తొలుత దీనిని సినిమాటిక్ స్పీచ్గా, పంచ్ డైలాగుగా రాజకీయ నాయకులు భావించినప్పటికీ తన దాడిని చివరి వరకు కొనసాగిస్తూ తన శపథం నెరవేర్చుకున్నాడు పవన్. పడుతూ లేస్తూ వచ్చిన జనసేన ఇప్పుడు రాజకీయ స్థిరత్వాన్ని సాధించింది. ఒదిగినప్పుడే ఎదుగుదల సాధ్యం. బలాబలాలను సమతూకం చేసుకోగలిగినప్పుడే రాజకీయంగా గెలుపు సులభం. ఈ మెలకువలను ఆకలింపు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గ్రాస్ రూట్స్ నుంచి అంచెలంచెలుగా అఖిల భారత స్థాయికి ఎదుగుతూ వచ్చాడు. నిరంతర పోరాటంతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ నేషనల్ లీడర్ స్థాయికి ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ ద రియల్ ఫైటర్, ద విన్నర్. జనసేన 11 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని 3 దశలుగా అభివర్ణించవచ్చు. 2014లో పార్టీ ఏర్పాటైన తరువాత కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే ముఖ్యమని భావించిన పవన్ ఆ ఎన్నికల్లో అసలు పోటీకే దిగలేదు. తగినన్ని సీట్లు కేటాయించేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉన్నా నిరాకరించి స్వచ్ఛందంగా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిస్తూ ప్రచారం చేశాడు. లక్షలాది మంది అభిమానులున్న పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి. ఆశయం నెరవేర్చుకోవడానికి అవసరమైతే త్యాగాలు చేయాలన్న ఆదర్శాన్ని ఆచరణలో చూపించాడు జనసేనాని.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తాను ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు అన్న భావన, కేంద్రంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడడం లేదు అన్న అంచనాతో 2019లో వామపక్షాలు బహుజన సమాజ్ పార్టీతో కలిసి స్వతంత్రంగా పోటీ చేసింది జనసేన. ఇదొక పొలిటికల్ ఎక్స్పెరిమెంట్. ఎలక్టోరల్ పాలిటిక్స్లో జనసేనకు ఒక చేదు అనుభవం. క్షేత్రస్థాయి వాస్తవాలను మదింపు చేసుకోవడానికి, రాజకీయ అనివార్యతలను గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడ్డ కాలం. వైసీపీ పరిపాలనలో తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో రాజకీయ పోరాటం చేయడం మరో కీలక దశ. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చివేసిన కాలం. బీజేపీ, తెలుగుదేశం పార్టీలను కలిపి కూటమి ఏర్పాటు చేయాలని జనసేన తీసుకున్న నిర్ణయం. 2024 ఎన్నికలకు ఏడాది ముందుగానే పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయి అంచనాకొచ్చేశారు. సామధాన భేద దండోపాయాలతో ఓటర్లను గుప్పెట్లో పెట్టుకోవడానికి అధికార వైసీపీ చేస్తోన్న ఎత్తుగడలను పసిగట్టారు. ఆంధ్రప్రదేశ్కి రాజకీయ స్వేచ్ఛ కల్పించాలంటే ప్రత్యామ్నాయంగా బలమైన శక్తిని నిర్మించాల్సిందేనని నిర్ణయానికొచ్చారు. వారాహి విజయ యాత్రలతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేశారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అరెస్టు ఘట్టాన్ని కూటమి కట్టడానికి సరైన ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. అప్పటికప్పుడు స్పాంటేనియస్ డెసిషన్తో రాష్ట్రంలో కూటమి నిర్ణయాన్ని పవన్ ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను కుదిపివేసిన గేమ్ చేంజింగ్ డెసిషన్ ఇది. అప్పటికి తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. అయినా అన్నీ తానై దూతగా, రాయబారిగా, అనుసంధానకర్తగా బహుముఖ పాత్ర పోషించారు పవన్. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా వంటి బీజేపీ అగ్రనాయకులతో సంప్రదింపులు జరిపి టీడీపీ కూటమిని ఒప్పించారు. ఆ నిర్ణయమే తరువాత కూటమి గెలుపుకు కారణమయ్యింది. పవన్లోని పరిణత రాజకీయవేత్తను బయటకు తెచ్చింది. ఆవేశపరుడిగా ముద్రపడ్డ పవన్ ఆలోచనాపరుడు, అవసరానుగుణంగా పరిస్థితులను చక్కదిద్దగల రాజనీతిజ్ఞుడు అన్న విషయం నాయకులకు అర్థమైంది. 2024 ఎన్నికల సందర్భంలో సీట్ల సర్దుబాటు విషయంలోనూ పూర్తి పట్టువిడుపులు ప్రదర్శించారు. వైసీపీని ఓడించడమనే పెద్ద లక్ష్యం ముందు 1-2 సీట్లు హెచ్చుతగ్గులు ప్రధానం కానే కాదు అన్న ధోరణిని కనబరిచారు. జాతీయ పార్టీ బీజేపీ విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. తన పార్టీకి లభించిన ఒక ఎంపీ స్థానం, 3 ఎమ్మెల్యే స్థానాలు సైతం బీజేపీకి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కూటమి ఏర్పాటు బీటలు వారకుండా, ఓట్ల చీలిక రాకుండా పవన్ పోషించిన పాత్ర అపూర్వం. కాల ప్రవాహంలో 11 ఏళ్ళు పెద్ద ప్రమాణమేం కాదు. కానీ తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎదురెదుతూ కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించడం మాత్రం ఖచ్చితంగా చరిత్రే. 100% విజయాలతోటి ప్రతి చోట పోటీ చేసిన చోట విజయం సాధిస్తూ జనసేన సృష్టించినటువంటి ప్రభంజనం ఇండియన్ పాలిటిక్స్లోని ఒక రికార్డు. అటువంటి రికార్డును సాధించినటువంటి జనసేన ఇప్పుడు 12వ ఏట అడుగు పెడుతోంది. అలుపెరగని పోరాటంతో, వెనుతిరగని స్థైర్యంతో ఆ పార్టీ సాధించినటువంటి ప్రస్థానము, సాగించినటువంటి ప్రయాణము రాజకీయాల్లోనే ఇప్పుడు చూస్తే కనుక ఒక ముందడుగ్గా ఆ పార్టీ ప్రస్థానంలో మజిలీగా మనం చెప్పుకోవాలి. జనసేన నడకలో ప్రతి అడుగులోనూ పాఠాలే కనిపిస్తాయి. పోరాటాలున్నాయి, వైఫల్యాలున్నాయి, అవమానాలు తొంగి చూశాయి. వెనకడుగు వేయని పవన్ నాయకత్వమే పార్టీని నిలబెట్టింది. సిద్ధాంతాల విషయంలోనూ స్థిరచిత్తం పార్టీకి వెన్నెముకగా నిలిచింది. లౌకికం పేరిట లౌక్యం రాజకీయవేత్తల ఆనవాయితీ. నా ధర్మం సనాతనమని చాటి చెప్పడమే కాకుండా ఆచరణలోనూ పాటించి చూపడం రాజకీయ నాయకులనే ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలోని రాజీ పడని తత్వం వ్యక్తిగత విశ్వాసాల విషయంలోనూ తేటతెల్లమైంది. 100% స్ట్రైక్ రేట్, పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన పార్టీగా భారత రాజకీయాల్లోనే రికార్డులు సృష్టించింది జనసేన. ఇది పవనం కాదు, ఆంధీ, రాజకీయ తుపాను అంటూ ప్రధాని ప్రశంసల్ని సైతం చూరగొంది జనసేన. ఎస్, ఇది ఆంధ్రాక ఆంధీ. మెచ్చినా నచ్చినా తల పైకెత్తుకొని బ్రహ్మరథం పట్టే ప్రజా తీర్పు. ఆ తీర్పుకి కొలబద్ద పవన్ కళ్యాణ్. గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ట్రెండ్ సెటర్, పొలిటికల్ సైక్లోన్. పేరేదైనా కావచ్చు, ఎలాగైనా పిలుచుకోవచ్చు. ఎలా చెప్పుకున్నా అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్, సిల్వర్ స్క్రీన్ పవర్ స్టార్.
ఇంతింతై వటుడింతై నభోవీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై అన్నంటుగా ఎదిగిపోయిన జననాయకుడు, ప్రజాసేవకుడు, అచంచల పోరాటంతో పార్టీని విజయపథంలో నడిపిన పవన్ కళ్యాణ్కి ప్రజాక్షేత్రంలో సుదీర్ఘకాలం సేవలకు సమాయత్తమవుతోన్న జనసేన వ్యవస్థాపక దినోత్సవ తరుణంలో 3TV మనఃపూర్వక శుభాకాంక్షలు.